ఒక ఇంటర్ రిలీజియన్లో చేసుకున్న ఈ అమ్మాయి ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అతను మొదట్లో మంచిగా ఉంటున్నప్పటికీ ఆ తర్వాత ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టడం అన్నది జరుగుతూ వచ్చింది. సో బాగా గుడ్డిగా నమ్మిన ఈ అమ్మాయి ఆ తర్వాత ఆ అబ్బాయి వలన ఎన్నో రకాల బాధల్ని కూడా భరించడం అన్నది జరిగింది. సో ఇంకేముందిలే అంతా కరెక్ట్గానే ఉంది, చేసుకోవచ్చు అనుకున్నప్పటికీ కూడా అవతల వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ యొక్క ప్రవర్తన అన్నది పెళ్ళైన తర్వాతనే అంచనా వేయాల్సిన దుస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి గురించి పూర్తి స్థాయిలో అవగాహన రానంత వరకు పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం అన్నది మంచిది. ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత కూడా అవతల వాళ్ళ ప్రవర్తనలో ఏదైనా తప్పులు లేదా లోపాలు కనిపిస్తున్నప్పుడు వాటిని ఎప్పటికప్పుడు తమ తల్లిదండ్రులకి, తమకు సంబంధించిన బంధువులకి చెప్పడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. బాధల్ని భరిస్తూ హింసల్ని తట్టుకోవడం అన్నది కరెక్ట్ కాదు. సో వాటిని ఎప్పటికప్పుడు నివారించడం, లేదా నివారించలేకపోతే వాటిని తగిన సమయంలో పోలీసులకి తెలియచేయడం, లేదా చుట్టుపక్కల ఉన్న వారి సహాయాన్ని తీసుకోవడం అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఆడపిల్లకి ఇలా జరగడం అన్నది దురదృష్టకరం. ప్రస్తుత రోజుల్లో ఎవరినీ కూడా నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం వివాహ వ్యవస్థ చాలా విచ్ఛిన్నమైంది, చాలా దురదృష్టకరంగా ఉందని మాత్రం చెప్పుకోగలం.